ఇక ముఖ్యంగా ఇక గణేష్ సంబంధించిన దానికి వస్తే మేజర్గా సార్ పోలీసు వాళ్ళతో మాకు చాలా అంటే మీతో కోఆర్డినేషన్ ఉంటుంది, మీతోటే ప్రాబ్లం ఉంది సార్. ఎట్లాంటి అంటే మాకు ఒక డీజే మాత్రం డిస్టర్బ్ చేయలేదు సార్ దయచేసి. వేరే డీజే పెట్టుకుంటే మాత్రం పెట్టండి సార్. సిటీలో ఎక్కడ పెట్టకపోతే వాళ్ళు ఏం పెట్టుకోండి సార్. నా రిక్వెస్ట్ అంటే ఇది ఇంతకుముందు కూడా సార్ మల్లాపూర్లో మా నాచారం ఇన్స్పెక్టర్ అదేంటి డీజే పెట్టుకోలేకపోతే నేను సార్ ఫోన్ చేసిన సార్ మన ఇంట్రెస్ట్ ఇంట్లో ఉండదు సార్ అంటే ఐడియా మీరు పెట్టుకొని తొందర తిండి అన్నాడు. నిజం కూడా ఆ విధంగా తొందర తినిపించాను. ఇది కూడా సార్ నేను ఎక్కడ మీకు డిస్టర్బెన్స్ రాకుండా తొందర తినిపించేటట్టే చూసుకుంటాను. మీరు యొక్క అంటే గణేష్ మండపాలకు సంబంధించింది కానీ నిమజ్జనం అయిపోయేదాకా కూడా మీరు ఎట్లా పనిచేస్తున్నారో నేను కూడా అట్లే పనిచేస్తున్నాను. 24 గంటలు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా చేసినా నేను నా రకంగా పనిచేస్తానని నేను కోరుకుంటున్నాను. మేము ముఖ్యంగా ఎల్సిటీ వాళ్ళు కూడా ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేసి పనిచేయాలి. మీ డిపార్ట్మెంట్లకు నేను పైన కూడా నేను మాట్లాడతాను. ఎస్సీ కానీ ఇంకా నేను ఆఖరి రుణాలు తరఫున కూడా మాట్లాడతాను. ఇవాళ జరిగిన ఇష్యూస్ కానీ ఏమున్నా కూడా ఎల్సిటీకి సంబంధించిన అందరూ కూడా అట్లే ఫైర్ సేఫ్టీ సంబంధించిన వచ్చిందా. నేను ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ మొబైల్ ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో అవి తీసుకొచ్చి క్లీన్ పెట్టుకోండి. రెగ్యులర్గా గంటకోసారి అర్ధగంటకోసారి కడిపించి పెట్టించి అందులో కూడా లైట్లు పెట్టండి. మళ్ళీ పబ్లిక్ టాయిలెట్ వచ్చినా ఏదో నేను చెప్పినా తీసుకొచ్చి పెట్టినా అని చెప్పి లైట్లు పెట్టకుండా నీట్నెస్ పెట్టకుండా నీళ్లు పెట్టకుండా ఉంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దయచేసి పబ్లిక్ టాయిలెట్ రోడ్డు చాలా 4 పెట్టండి, 6 పెట్టండి. ఒకవేళ ఇప్పుడు రోడ్డు ఇంతకుముందు రోడ్డు పెట్టినామంటే ఈసారి 4 పెట్టండి, 5 పెట్టండి. ఏమైంది ఏజెన్సీ పైసలు ఇప్పుడు పైసలు అన్ని మాయే కదా. జిహెచ్ఎంసీ ఎడికని తెస్తుంది అన్ని మా దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసుకొచ్చే పెడుతున్నారు. కాబట్టి అదొకటి కంపల్సరీ అది పెట్టమని చెప్పి కోరుకుంటాను. ఇంకా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సంబంధించింది మేడం అయితే పాపం ఆనెస్ట్గా తన పని చేస్తున్నారు. కానీ మేడం చేస్తుందని చెప్పి ఛానళ్ళన్నీ మా మీ నెత్తి ఏకండి మేడం కడుపు ఫోటో తీసి ఈ యొక్క 10 రోజులు మమ్మల్ని వదిలేయండి. ఎందుకంటే కంపల్సరీ కంట్రోల్ చేసుకుంటున్నాను. అట్లే పోతే ఇప్పుడు ఏసీపీ గారు ఒక అతను తీసుకొచ్చి సీసీ కెమెరా ఇది చాలా మంచిది. మనం అందరం పెట్టుకోవాలి. మీరు ఎవరు కూడా మీరు అందరూ వేరే మండపాలలో కూడా చెప్పండి. ఇవాళ ఏమవుతుందంటే లడ్డు ఎత్తుకోకపోతే మంచిది అనే ఉద్దేశంతో ఆ లడ్డులనే ఎత్తుకోపోతుంది పరిస్థితి. ఇప్పుడు ఈడైతే మనం దొరికిపోతాం మేడం. ఈ యొక్క కెమెరా పెట్టుకుంటే మనకు అందరు పెట్టుకున్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి మీరు అందరూ మీ దోస్తులు కానీ ఎవరైతే గణేష్ పెడతారో ఈ రానులు కూడా ఒక మెసేజ్ పెట్టండి. ఆయన ఫోన్ నెంబర్ ఇట్లా అన్ని ఇస్తాము. అన్ని ఇచ్చి ఆయనకు మనం పంపిద్దాం. ఎందుకంటే ఇది చాలా మంచిది. ఒక లడ్డు దొరకనే కదా అన్నిటికీ పనిచేస్తుంది. 10 మంది పోలీసులు ఉన్నట్టు లెక్క ఒక కెమెరా ఉంది. ఫోన్ ఏది ఏ ప్రాబ్లం ఉంటుంది. మనకు పూజ కూడా సరిగ్గా పంతులు కూడా చేస్తున్నారు లేదా